ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే జడబిళ్ళలండి. మనకు నచ్చిన కలరు మన అవుట్ఫిట్కి తగ్గట్టుగా మనకు నచ్చినట్టుగా ఇంట్లోనే చేసుకునే జడబిళ్ళలు చూసేయండి ఎలా చేయాలో. ఫస్ట్ ఇక్కడ నేను ఇయర్ బడ్స్ తీసుకున్నానండి. దానికి రెడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు కావాల్సిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు వేసుకోండి. నేను ఇలా కొన్ని రెడ్ కలర్ వేసి పక్కన పెట్టుకున్నాను. డ్రై అవ్వనివ్వండి. తర్వాత వైట్ తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ వైట్లోనే ఉన్నాయి కాబట్టి మనం కాటన్ వరకు కట్ చేసుకోండి ఇయర్ బడ్స్. మీకు కావాల్సిన సైజుని బట్టి మీకు ఎన్ని జడబిళ్ళలు కావాలో చూసుకొని అన్ని ఇయర్ బడ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఒక విషయం, మీరు కలర్కి బదులుగా నెయిల్ పెయింట్ వేసుకోండి. ఎందుకంటే తడిసినా కూడా మనకి పోకుండా ఉంటుంది. కలర్ అయితే తడిస్తే పాడైపోతుందండి. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. నెయిల్ పెయింట్ అయితే ఆరిపోతుంది ఈజీగా. తర్వాత ఇక్కడ మనం ఇయర్ బడ్స్ స్టిక్ చేసుకోవడానికి ఇలాంటి కొంచెం కార్డ్బోర్డ్ లాంటిదండి అట్ట ముక్కను తీసుకొని ఈ సైజులో నేను షేప్స్ గీసుకుంటున్నాను. నేనైతే 3 గీసుకున్నానండి. మీకు కావాల్సినన్ని మీరు రెడీ చేసుకోండి. 3 సైజులో గీసుకున్న దాన్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు గ్లూ పెట్టేసుకొని ఫస్ట్ నేను వైట్ కలర్ స్టిక్ చేస్తున్నాను. మీకు కావాల్సిన కలర్ మీరు పెట్టేసుకోండి. మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే అలాగా. ఫస్ట్ ఏ కలర్ కావాలి, నెక్స్ట్ ఏ కలర్ మీకు ఇష్టమైనట్టుగా మీరు అరేంజ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ రౌండ్లో ఇలా వైట్ కలర్ స్టిక్ చేసుకుంటున్నానండి. మొత్తం వైట్ అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ పక్కకు పెట్టుకోండి డ్రై అవ్వడానికి. కాస్త టైం పడుతుంది డ్రై అవ్వడానికి. మొత్తం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. మనకి కావాల్సిన కలర్ కాంబినేషన్లో అయితే మనకు బయట దొరకవు కదా అండి. ఇలాగ మనకి అవుట్ఫిట్కి తగ్గట్టుగా మనం ఇలాగే ఇంట్లో రెడీ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. మనకి ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వైట్ అయిపోయిన తర్వాత మనకి మిడిల్లో రెడ్ కలర్ స్టిక్ చేస్తున్నాను. మనం రెడ్ కలర్ వేసుకున్నాం కదా అండి కాటన్స్కి. ఆ రెడ్ స్టిక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. చూడండి, మీరు రెడ్ ప్లేస్లో మీరు ఇంకేదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే వైట్ తర్వాత రెడ్ స్టిక్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఇలా కొంచెం నిదానంగా రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ గ్యాప్స్ లేకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ 3 రెడీ చేసుకున్నాను కదండి. 3ంటికి మిడిల్లో రెడ్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంది కదా, ఆ గ్యాప్లో నేను ఇలాగా చిన్నగా స్టోన్ పెట్టుకున్నాను. మీరు ఈ స్టోన్ ప్లేస్లో మనకి స్టోన్ చైన్ ఉంటుంది కదా అండి, ఏదైనా మీరు పెట్టేసుకోవచ్చు మిడిల్లో. ఇలాగా మిడిల్లో ఫిల్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి థ్రెడ్ పెట్టుకుందాము. మనము జడకి టై చేసుకోవడానికండి. బ్యాక్ సైడ్లో గ్లూ పెట్టుకొని ఇలాగా గమ్ పెట్టుకొని నేను థ్రెడ్ని స్టిక్ చేసుకున్నాను. అంతేనండి, మనకు కావాల్సిన జడబిళ్ళలు ఈజీగా రెడీ అయిపోయాయి. చూసారు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మనకు కావలసినట్టుగా ఏ కలర్ అంటే ఆ కలర్ ఎన్ని రకరకాలుగా అయినా చేసుకోవచ్చండి జడబిళ్ళలు. మీకు ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.